హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఆధార్ సేవా కేంద్రాల్లో సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలో మరియు తెలంగాణలో జిల్లాల వారీగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన వారు ఆన్లైన్ విధానంలో ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అప్లై లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి ఈ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, డిజిటల్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కెరీర్ పేజ్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా ఉండడం అయితే జరిగింది. ఆధార్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ సిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోనే మనకి పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్ అయితే జరుగుతున్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్టేట్ వైజ్గా మనకి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఈ నెల 31వ తేదీ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే అప్లై నౌ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 20లో కనిపిస్తుంది. ఫిబ్రవరి 28 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి పోస్టులు ఉన్నాయంటే ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ అనే పోస్టులను స్టేట్ వైజ్లో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకా చాలా జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ కూడా విడుదల చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని తెలుసుకోవాలంటే అప్లై నౌ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్లై చేయడానికి జనవరి 31 చివరి తేదీ. జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ అయితే క్రింది విధంగా ఉంది. కృష్ణా జిల్లాలో ఒక వేకెన్సీ అయితే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక వేకెన్సీ ఉంది. తిరుపతిలో 1, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 1, వైఎస్ఆర్ జిల్లాలో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొత్త జిల్లాల ప్రకారమే రిక్రూట్మెంట్ కూడా చేపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇక్కడ మీరు కిందకి వెళ్ళినట్లయితే సీరియల్ నెంబర్ 20లో తెలంగాణకు సంబంధించిన వేకెన్సీస్ అయితే కనిపిస్తాయి. వేకెన్సీస్ కనిపించాలంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి అప్లై నౌపై క్లిక్ చేయనట్లయితే మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఆదిలాబాద్లో 1, కరీంనగర్లో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 1, మహబూబాబాద్లో 1, మహబూబ్ నగర్లో 1, మెదక్లో 1, మూలుగులో 1, నల్గొండలో 1, నారాయణపేటలో 1, నిర్మల్లో 1, నిజామాబాద్లో 1, పెద్దపల్లిలో 1, రంగారెడ్డిలో 1, వికారాబాద్లో 1, వనపర్తిలో 1, యాదాద్రి భువనగిరిలో ఒక పోస్ట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి జిల్లాల వారీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి లిస్ట్ అన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ఇవ్వడం అయితే జరిగింది. మరి వెబ్సైట్లో క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే క్వాలిఫికేషన్స్ అయితే సేమే ఉంటాయి. మినిమం క్వాలిఫికేషన్స్లో ముందుగా ఏజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. కనీసం 18 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. అబవ్ ఏజ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏజ్ ఎక్కువైనా సరే పర్వాలేదు. క్వాలిఫికేషన్స్ పరంగా ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే 12th పాస్ అయితే ఉండాలి. లేదన్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనమాట. లేదా 10th తర్వాత 2 సంవత్సరాల ఐటీఐ పూర్తి చేసిన వారు కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా 10th తర్వాత 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. అది ఏమిటి అంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఆథరైజ్డ్ బై UIDAI ఫర్ డెలివరింగ్ ఆధార్ సర్వీస్. అంటే ఆధార్ సర్వీస్ అనేది మీరు చెయ్యాలి అంటే తప్పనిసరిగా ఆ UIDAI నుంచి పొందినటువంటి టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ నుంచి పొందినటువంటి ఆపరేటర్గా లేదా సూపర్వైజర్గా సర్టిఫికేట్ అయితే ఇస్తారు పనిచేయడానికి. ఆ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలని
చెప్పడం అయితే జరిగింది. ఆ సర్టిఫికేట్ మీరు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది కూడా మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. సాలరీ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడైతే చూడొచ్చు. మినిమమ్ వేజెస్ అనేవి మీరు ఏ జిల్లా, ఏ స్టేట్‌లో అయితే అప్లికేషన్ పెట్టుకొని సెలెక్ట్ అవుతారో ఆ స్టేట్‌లో ఆల్రెడీ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్‌కి ఎంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఇస్తామని కూడా మనకి ఈ వెబ్‌సైట్‌లోనే క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మరి అప్లికేషన్ పెట్టాలి అంటే మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే అప్లై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు. అంటే ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు అనమాట. మీరు ఈ పోస్టులకు అప్లై చేయాలంటే వెరీ సింపుల్. మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏ స్టేట్‌కి అప్లై చేస్తున్నారు, అందులో ఏ జిల్లాకి అప్లై చేస్తున్నారు, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంత, అలాగే మీకు టోటల్‌గా ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా, ఉంటే మెన్షన్ చేయాలి. ఏ స్టేట్‌కి చెందిన వాళ్ళు, ఏ జిల్లాకు చెందిన వాళ్ళు, అలాగే మీకు సంబంధించినటువంటి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయమని కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలా అది 1024 కేబీ కంటే తక్కువైతే ఉండాలన్నమాట. అలాగే ఆధార్ సూపర్వైజర్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలని ఇచ్చారు. జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోమని ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ మీకు అప్పుడు కనిపిస్తుంది. అప్లై చేసేటప్పుడు ఏది కనిపిస్తే అది ఎంటర్ చేసి సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. అయితే అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. చాలామంది దగ్గర ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే ఉండదు. మరి ఈ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అంటే ఏమిటి అంటే, ముందుగానే వీళ్ళు ఈ యొక్క సర్వీస్ ఎవరైనా సరే చేయాలి అనుకున్నట్లయితే, ఈ జాబ్స్ చేయాలంటే వాళ్ళొక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అది క్వాలిఫై అయినట్లయితే మీకు ఈ సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీరు ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో అంతే. ఇప్పుడు మాత్రం సెలక్షన్ ప్రాసెస్‌లో ఎగ్జామ్ అయితే ఉండదు. ముందుగానే ఈ సర్టిఫికేట్ అనేది మీరు పొంది ఉంటే సరిపోతుంది. మరి సర్టిఫికేట్‌కి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది అయితే చెప్తాను. మరి ఎందుకు ఇప్పుడు చెప్తే మీకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే, ప్రెజెంట్ మనకు కొన్ని జిల్లాల్లో మాత్రమే రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. ఇంకా చాలా జిల్లాల్లో రిక్రూట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్త నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ కొత్త నోటిఫికేషన్స్ అనేవి వచ్చినప్పుడు మీరు ముందుగానే ఈ ఆధార్‌కి సంబంధించినటువంటి సూపర్వైజర్‌గా లేదా ఆపరేటర్‌గా పనిచేయడానికి అవసరమైనటువంటి సర్టిఫికేట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది రాసి ఉంటే, అది క్వాలిఫై అయినట్లయితే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి నెక్స్ట్ రిక్రూట్మెంట్‌లో కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీ అందరూ కూడా ఆల్రెడీ చూసారు. కొంచెం ఖాళీలే రిక్రూట్ చేస్తున్నారు. అలాగే కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మిగతా డిస్ట్రిక్ట్స్‌లో కూడా నోటిఫికేషన్స్ అనేవి జారీ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ టెస్ట్‌కి సంబంధించి అప్లై చేయాలంటే, ఆ సర్టిఫికేట్ మీకు కావాలంటే, అప్లోడ్ చేయాలంటే ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. NSE-IT వెల్కమ్ టు ఆధార్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ అని ఉంది కదా! ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఇందులో లాగిన్ అయ్యి ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్‌లో మీరు పాస్ అయితే సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు. ఇక్కడ మీకు అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే మీ దగ్గర ఇప్పటికే ఈ ఆధార్‌కి సంబంధించినటువంటి సూపర్వైజర్ లేదా ఆపరేటర్ యొక్క సర్టిఫికేట్ ఉంటే వెరీ హ్యాపీ. మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ముందుగా దీనికి కూడా అప్లికేషన్ పెట్టుకొని ఇది వచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోండి. కొత్త రిక్రూట్మెంట్ వస్తున్నప్పుడు మనకి అప్లై చేసుకునేందుకు ఎక్కువ రోజుల సమయం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆధార్‌లో ఏపీ మరియు తెలంగాణలోను మాత్రమే కాకుండా ఏ రాష్ట్రంలో అయినా సరే సెలక్షన్ ప్రాసెస్‌తో పాటుగా క్వాలిఫికేషన్స్ ఇలానే ఉంటాయి. మీరు ఆల్రెడీ చూడడం అయితే జరిగింది. అన్ని స్టేట్‌లకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. క్లిక్ చేసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.